ఫస్ట్ మన భారతదేశానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రధానమంత్రి మోడీని ఎన్నుకున్నాం. ఆయనే మనకు ప్రధాని అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నాకు అవసరం అర్థమైంది, డిఫెక్ట్ ప్రధానమంత్రి ట్రంప్ అని అర్థమైంది నాకు. ట్రంప్ ఇప్పుడు డిఫాక్టో ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు. డిఫాక్టో ప్రధానమంత్రి యాక్టివ్గా ఉన్నాడు. మన నిజమైన ప్రధానమంత్రి డల్గా ఉన్నాడు, ఇన్యాక్టివ్గా ఉన్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉంది. మన పాలసీస్ ట్రంప్ డిసైడ్ చేస్తున్నాడు. నవీద్రాగా మన ప్రధానమంత్రి మోడీ తలొపుతా ఉన్నాడు. ప్రపంచంలో మంది పెద్ద దేశం పెద్దది, జనాభా పెద్దది, దేశం పెద్దది. దీనికి ఒక ప్రెస్టేజ్ ఉంది. భారత రాజ్యాంగానికి, భారత పార్లమెంట్కి, భారత దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రపంచంలో. అంత గుర్తింపు ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ ట్రంప్ని బాస్గా ఎంపిక చేసుకొని ఆయన డిఫాక్టో ప్రధానమంత్రిగా పనిచేయమని, ఈయన ప్రధానమంత్రిగా డమ్మీ ప్రధానిగా ఉంటానని చెప్పేసి పరోక్షంగా అంగీకరించేట్టుగా అనిపిస్తాను నాకు. ఇది చాలా అవమానం. అవమానం అంత అయింది, అవమానం కాదు. ఆయన ఏకపక్షంగా అనౌన్స్ చేస్తున్నాడు. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి ఉపయోగపడే వచ్చేస్తున్నాడు. సెల్ ఫోన్స్ చైనా నుంచి మనకు దిగుమతి అయితే మనం అసెంబ్లీ చేసి అమ్ముతాం. ఇప్పుడు మొత్తం డైరెక్ట్గా మాకే పంపించండి, మాదే చేయించండి, అమెరికాలోనే ఉత్పత్తి చేయండి, అమ్ముకోండి, అంతేగాని ఇతర దేశాల్లో ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. అంటే వ్యాపారాలను దెబ్బకొడుతున్నాడు. అందుకన్నా ఆశ్చర్యం ఏంటంటే, మనం భారతదేశం నుంచి కానీ ప్రపంచం నుంచి కానీ చదువుకోవడానికి వెళ్తున్నారు, అలా తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి అవసరమే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మన భారతదేశ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకుండా పోతే, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా సబ్మిట్ చేస్తే 24 గంటల ప్రభుత్వం పడిపోతుంది, అమెరికన్ ప్రభుత్వం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. వాళ్ళే పని చేసుకుంటున్నారు. ఒక ఇంజిన్ తయారు చేయాలన్నా, డాక్టర్ని తయారు చేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ప్రజల సొత్తు వాళ్ళ పైన ఖర్చు పెట్టి గ్రాడ్యుయేట్స్గా, పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా తయారు చేస్తున్నాం. ఇక్కడి నుంచి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. పంపేటప్పుడు కూడా డబ్బులు లేకపోతే బ్యాంకులో అప్పు చేసి పంపిస్తున్నారు. ఒకరు డబ్బులు ఉంటే డబ్బులు తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టి వాళ్ళు విదేశాలకు పంపిస్తున్నారు. డబ్బులు లేని వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని పంపిస్తున్నారు. వాళ్ళు సంపాదించిన తర్వాత సహజంగా ఇవ్వాలి కదా, తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా, వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకోవాలి కదా. నేను ఆ నుంచి పంపించే డబ్బులో 5% మీకు కట్ చేస్తానని చెప్పేసి ట్రంప్ ఈరోజు ఒక్క ఓటు మెజార్టీతో ఆమోదించాడు. బిల్లు పాస్ కావడం కష్టం అవుతున్నాం. ఒకే ఒక్క ఓటు మెజార్టీతో ఈరోజు పాస్ అయింది. అంటే జూలై నుంచి ఎవరు డబ్బులు పంపించినా 5% కట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు 30 to 50% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు దగ్గర. ఆల్రెడీ శాలరీడ్ ఎంప్లాయీస్ 30%, 40% ఆ విధంగా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్యాక్స్ పెయిడ్ మనీ, అది ట్యాక్స్ పెయిడ్ మనీ పంపడానికి కూడా హక్కు లేకుండా పోతే ఏమంటారు దీన్ని? అంటే మేధో వలస దోపిడీ విధానానికి ప్రత్యక్షత, మేధావుల్ని దోపిడీ చేయడం నిర్దాక్షిణ్యంగా. ఇది అమెరికా ఆడేటువంటి నాటకం. నాటకం కాదు, పైశాచికంతో కూడినటువంటి నిర్ణయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడి నుంచి అంత పెట్టుబడి పెట్టి పంపించిన తర్వాత చేస్తే మరి మన మోడీ ఎందుకు ఆటంకం పెట్టడు? మన దేశానికి చాలా నష్టం, అపారమైన నష్టం వస్తుంది మన భారతదేశానికి. మరి మోడీ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు దానికి ఖండించడం లేదు? ఎందుకు నిరసన తెలియజేయడం లేదు? ఇది చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. సో ఇంకా చాలా ఇంకోటి ఏంటంటే, రెండవది, మన బీజేపీ ప్రభుత్వం డెలిగేషన్ ఎంపిక చేసింది. టెర్రరిస్ట్ ఉద్యమానికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఇతర దేశాలకి పంపడానికి డెలిగేషన్ వివిధ పార్టీ నుంచి పంపిస్తా ఉంది. ఏదొకటి నేను చెప్పాలి. ఒకసారి రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ సిపిఐ, టీడీపీ, సిపిఎం అంతా కలిసి డిసైడ్ చేశాం. అందరూ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం పోవాలా. నేను పోయేటానికి ఎర్రమనాయుడు అప్పటికి ఓడిపోయినాడు, ఆయన ఎంపీగా.
ఎర్రనాడు బయట నుంచి ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ బయట నుంచి ఉన్నారు. నేను పోయినా, నేను లోపల పోదామన్నా, వాళ్ళు పోయింది లేదండి, ఎమ్మెల్యేలు ఎంపీలే పోవాలంట, ఇంకెవరు పోవడానికి వీళ్ళంట అన్నారు. నాకు ఒళ్ళు పడింది. మెయిన్ బీఫార్ అని ఇస్తే ఎన్నికయ్యి లోపల పోతున్నారు. ఇంకెవరు ఇచ్చారు బీఫామ్? మెయిన్ బీఫార్ ఇస్తే లోపల పోయారా అని వాళ్ళు నువ్వు తలకాయలు నీకేమన్నా చెప్పరారా అని చెప్పి ఎర్ర న్యాయం చేయబట్టి లాక్కెళ్ళారు లోపలికి. ఎవరు మాట్లాడదా. అప్పుడు చంద్రబాబు చెప్పాడు, సార్ ఇక్కడ మమ్మల్ని ఆపారు సార్, నారాయణ డబ్బాకి తీసుకొచ్చేసారు సార్ అంటే, అవునా చిత్తూరు జిల్లా ఏమనుకున్నామని. ఎందుకంటే బీఫార్మ్ ఇచ్చినటువంటి పార్టీ నాయకుడిని ఇగ్నోర్ చేసి ఎన్నికైన ఎంపీని తీసుకెళ్తారా? ఇప్పుడు శశిధరూర్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. అది నేషనల్ పార్టీ వాళ్ళుగా పార్టీ నాయకులు అడుగుతారు. ఎప్పుడు సాంప్రదాయం ఏంటంటే ముందు పార్టీ నాయకులతో మాట్లాడతారు, మీరు డెలిగేషన్ పంపిస్తేనే అడుగుతారు. అప్పుడు పార్టీ డిసైడ్ చేస్తే ఎవరు పోవాలి, అది సాంప్రదాయం. అంటే అది చెప్పకుండా ఆ ఇష్యూస్ వాళ్ళే డిసైడ్ చేశారు. అంటే పొలిటికల్ డెమోక్రసీ లేదా? మన భారతదేశం డెమోక్రసీ అప్పుడు చేస్తున్నాం. దేశంలో డెమోక్రసీ నిర్వీర్యం అయిపోతా ఉంది. ఇంటర్నల్ పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీ ఉండదా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ప్రతి రాజకీయ పార్టీ 3 ఏళ్ళకో 2 ఏళ్ళకి ఒకసారి మీ డెమోక్రటిక్ గా మీ నాయకత్వం ఎంపిక చేయించి మాకు పంపించండి. అట్లా లేని పార్టీని మీరు రద్దు చేస్తాను ఇచ్చారు 10 ఏళ్ల క్రితం. అంటే కొన్ని పార్టీలు డామినేట్ చేస్తూ ఉంటాయి, కాన్ఫరెన్స్ పెట్టుకోరు. అప్పుడు స్పష్టంగా చెప్పారు, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి, పార్టీ లోపల డెమోక్రసీ ఉండాలి. కాబట్టి మీ ఫంక్షన్ ఏది జరుగుతూ ఉంది, ఈ నాయకత్వం ఎట్లా అనుకుంటున్నారు, అది మొత్తం రిపోర్ట్ మాకు పంపిస్తుందని చెప్పారు. మేము పంపిస్తున్నాం. మా మహాసభ కాగానే ఎవరో ఎంపిక చేసుకుని వెళ్ళి పంపిస్తున్నాం. దట్ ఈస్ ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీ. ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దాన్ని కూడా తొలగబెట్టి ఆయా పార్టీలతో కన్సల్ట్ లేకుండా వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. మమతా బెనర్జీ చూసి నేర్చుకోవాలా. వెంటనే రిజెక్ట్ చేసేసాను. నాకు సంబంధం లేకుండా మా వాళ్ళు ఎట్లా ఎంపిక చేస్తాం, మేము పోవని చెప్పేసి. దట్ ఈస్ కరెక్ట్. ఆమె సమయ పరిపాలన విధానం మన చాలా వ్యత్యాసం ఉంది, అది వేరు. కానీ ఈ విషయంలో స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించాలా, మీకు సంబంధం లేకుండా రెగ్యులేషన్ హక్కు వాళ్ళకి అక్కడ చూసింది. కాబట్టి ఏదో దాన్ని వెనక్కి తీసుకోవాలా. తీసుకోకపోతే మీ పార్టీకి మీకు అవమానం, ఏ పార్టీకైనా అవమానమే. పొలిటికల్ డెమోక్రసీలో అవమానం జరగడానికి వీలు లేదు. అది ఒక విధంగా మోడీ ప్రభుత్వం టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని, టెర్రరిస్ట్ ఘాతకాన్ని అడ్డం పెట్టుకొని ఆయన సొంత రాజకీయాలు చేస్తా ఉన్నాడు, సొంత రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇది ఎక్కడ జరిగింది? ఒకవేళ దేశం మొత్తం ప్రమాదం ఉందని చెప్పేసి అని ఈ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మోడీ సపోర్ట్ చేశాయి. ఫస్ట్ టైం దేశ రక్షణలో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం ఉంటామని చెప్పేసి తోడ్పాటు ప్రకటించాయి. ఓపెన్ గా అన్కండిషనల్ గా చెప్పాయి. క్లీన్ చిట్ ఇచ్చేయి. అంతటి బలం నీకు వచ్చిన తర్వాత ఎట్లా దేశాన్ని కాపాడాలా, దేశ సమాజం ఎట్లా కాపాడాలా? మీ సొంత రాజకీయ కుప్పం కోసం గడిపేసరికి దేశాల్లో ఉన్న రాజకీయ పార్టీలు చేర్చాలా, దేశాలను కూడా అనేక చేయాలన్నా? అది ఇప్పుడు ఒక మాట చెప్తాను. మేము పొలంలో అయ్యేటువంటి ఘటన 2 రోజుల ముందు కూడా ఈ కుక్కరపల్లి నుంచి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. 2 రోజుల ముందు చెప్పారు వాళ్ళు, అయ్యా ఆయుధాలు పెట్టుకొని తిరుగుతారు ఇక్కడ, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పేసి. ఇవి అమ్ముతారు చూడండి, పానీపూరి అమ్ముకునేటువంటి బండి వాళ్ళు మన వాళ్ళకి ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పారు. అది కుక్కరపల్లి మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పారు నాకు. అంటే పానీపూరి అమ్ముకునేవాడు కూడా తెలుసు ఆయుధాలు తిరుగుతున్నారు. ఈ పని మీకు తెలుదా? నేను గాడిలో కాస్తున్నాను ఏమన్నా నిఘా ఏమైంది? ఇది తెలిసిందంటే ఏంటంటే ఉద్దేశపూర్వకం అనేది భవిష్యత్తు చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పడం బాగుండదు. అంటే మీ వైఫల్యాల వల్ల భారతదేశం శేఖరం నిలబెడితే దాన్ని పరిష్కారం చేసుకోవడానికి బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంటే మీరు తీసుకున్న వైఖరిదా? రాజకీయ పార్టీ లీడర్లు తీసుకున్న వైఖరి తీవ్రమైన ఆక్షేపణీయంగా ఉంది. అది కరెక్ట్ కాదు. దీనిలో సిపిఐ నడపలేదు, మరి ఇటు ఎన్సీపీ కూడా రద్దయిందిగా, దానికి కూడా గుర్తింపు లేదు. మరి ఓవేసి ఒకరే ఉండేది, ఒకరి తప్ప ఇంకెవరు లేరు కదా వాళ్ళకి. మాకన్నా 2 లోక్సభలో 2 రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళకి అది కూడా ఉండదుగా.
మరి భీకరంగా పోరాట సాగించే హిందుత్వం ముస్లింత్వం అనేది పోట్లాడుకుంటారు కదా, బయటేమో బెక్కబెక్కలాడుకుంటారా, ముద్దులాడుకుంటారా? వాళ్ళు మాత్రం ఇచ్చే హక్కు అది వచ్చిందా మీకు? ఎక్కడ సాంప్రదాయం ఇది? రాజకీయ పార్టీకి మీకు ఇచ్చే గౌరవం ఏంటి? మీరు గౌరవం గౌరవం ఏం కదా. ఇది ఒక విధంగా తీవ్రమైనటువంటి ఇదిగా మేము కోరుతా ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు ప్రాంతంగా రియాక్ట్ అయ్యింది. అంతకుముందు రియాక్ట్ అయింది, చెప్పేసానికి మళ్ళీ రిపీట్ చేయక్కర్లా. సైనికులుగా పోరాటం సాగించేటువంటి వాళ్ళ పైన ఒక మంత్రి చాలా ఘోరమైనటువంటి కాబట్టి చేశాడు, అవమానకరంగా. ఒకవేళ మోడీ వాళ్ళని హీరోగా పొగుడుతూ ఉంటే మీ మంత్రి ఉండేటువంటి అతను అవమానపరుస్తాడా? అవమానపరిచేవాడు చివరికి మీ పార్టీ డిసిషన్ తీసుకోకపోయినా సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పని చెప్పింది. ఆ క్షమాపణ అని చెప్పాడంటే నా గురించి చెప్పలే, నా గురించి చెప్పాడు. నా గురించి వచ్చే మాటకి నాలుగు నుంచి వచ్చే మాటకి తేడా ఉంది. నారాయణ వాళ్ళకి ఎట్లా పోతుంది, నా గురించి అట్లా రాదు, అట్లా రాలే. ఆయన అంగీకరిస్తాడు. మాట ఏంటంటే అతను మంత్రిని తొలగించాలా, ఈ షుడ్ బి సాక్డ్ ఫర్ ది మినిస్ట్రీ. బీజేపీ యాక్షన్ తీసుకోవాలా, అతన్ని మంత్రి రద్దు చేయాలా. అది చేస్తే తప్ప ఈ దేశానికి న్యాయం చేకూర్చేది కాదు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణాలను తెగించి పోరాటం సాగిస్తున్న సైనిక వర్గానికి మీరు ఇచ్చేటువంటి మర్యాద ఇది కాదు. ఒకవేళ మీరు అవమానపరిచినట్టుగానే మేము ఫీల్ అవుతున్నాం. ఈ షుడ్ బి సాక్డ్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ఈ సరిహద్దుల్లో పనిచేసేటువంటి ఈ వీరులు వీర మాతలకి మీరు అవమానం చేసేట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా నారాయణ గారు చాలా అంశాలు చెప్పారు. వాటి ప్రస్తావనకు వెళ్ళకుండానే కొద్దిగా అంతర్లీనంగా ఉన్న అంశాలను మీ దృష్టికి తీసుకొస్తా. ఒకటి, ఈ ఆపరేషన్ కగార్ పేరుతో ఎంతమందిని చంపారు, ఇప్పటి వరకు టోటల్ గా ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు, అలాగే మీ లక్ష్యం ఏమిటి, మీ పాలసీ ఏమిటి, మార్చి 2026కి ఎలిమినేట్ చేస్తాము అని అది ఏ బేస్గా మీరు చెప్పారు హోమ్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా? దాని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ విడుదల చేయాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటో కూడా ఎందుకంటే మన సరిహద్దుల్లో జరుగుతున్నాయి, మన తెలుగు వాళ్ళు కూడా మావోయిస్టుల పేరుతో మన వాళ్ళని కూడా చంపుతున్నారు. అందులో ఆ పోలీసుతో మన పోలీసు కూడా జాయింట్ ఆపరేషన్ చేస్తుంది. దానిపైన కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తన విధానం ఏమిటో చెప్పాలి. ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయడంతో పాటు అసలు వారికి మావోయిస్టుల పైన ఉన్న ద్వేషం, కసి టెర్రరిస్టుల పైన లేదని అర్థమవుతుంది. టెర్రరిస్టులు వారి దృష్టిలో దేశభక్తుల లేకపోతే దేశ శత్రువుల? బీజేపీ వారు చెప్పాలి. ఎందుకంటే 2 days ఎయిర్ స్ట్రైక్స్ చేసిన తర్వాత ట్రంప్ చెప్పారనే పేరుతో డిప్లొమాటిక్ డిస్కషన్, డిప్లొమాటిక్ డైలాగ్ కోసం మేము మాట్లాడలేదు కానీ దౌత్యపరంగా మాట్లాడతారు అని వాళ్ళతో మాట్లాడడానికి సిద్ధపడ్డావే. మావోయిస్టులతో టీ స్టాక్ ప్రారంభించండి, దేశమంతా గగ్గోలు పడుతున్నా మావోయిస్టులతో నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అంటే టెర్రరిస్టులతో మాట్లాడతావు, మావోయిస్టులతో మాట్లాడు. మావోయిస్టులు విదేశ పౌరులు, వాళ్ళు చివరికి మేము ఏ విధమైనటువంటి సంప్రదింపులు కూడా సిద్ధంగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అవసరం అనుకుంటే ఆయుధ విసర్జనకు కూడా, ఆయుధాలు త్యజించడానికి కూడా వాళ్ళు అనలేదు. కానీ కూర్చుంటే ఆ వైద్యం కూడా మంచి జరిగే అవకాశం కూడా ఉండేది. కానీ వాళ్ళకి అది లేదు. అది ఎప్పుడు కూడా ఆ భూతం, ఆ బూచి చూపెడుతూనే తమ పబ్బం గడుపుకోవాలనే ఆలోచన బీజేపీ పాలకులకు ఉంది. అందువల్ల ఈ అంశం కూడా క్లారిఫై చేయాలి. అటు టెర్రరిస్టులా, మావోయిస్టులా, ఏది ప్రమాదకరం మీకు, అది కూడా వాళ్ళు
క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2. మూడోది, ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ అసెంబ్లీలో గవర్నర్ రోల్కి సంబంధించి ఫైళ్ళని గవర్నర్ కింద పెట్టుకుని కూర్చున్న అనేక నెలల తరబడి క్లియరెన్స్ చేయని అంశాలకు సంబంధించి